ఎప్పుడైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది వెళ్ళారండి? ఎంత రాంగ్ క్వశ్చన్ అసలు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు అని అడిగారు. అసలు వెళ్ళని వాళ్ళంటూ ఉండరు. లేక లేక వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే, స్వామి నేను రాలేకపోతున్నానంటే స్వామి ఇక్కడికి వచ్చారనమాట. శ్రీరామదండు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. చెప్పండి, వెంకటేశ్వర స్వామి స్వామి నేను రాలేను నీ దగ్గరికి అని ఒక భక్తుడు వేడుకుంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చారు. అది హైదరాబాద్ లోనే ఉంది. ఎక్కడండి గుడి? జూబ్లీహిల్స్ కాదు, ఎవరో చెప్తారండి. చిలుకూరు బాలాజీ స్వామి. వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతమైన భగవంతుడు అంటే, అయ్యా నేను రాలేను అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన వచ్చేస్తారనమాట. సరే, ఇప్పుడు కూడా మనందరం కూడా ఇప్పుడు ఉన్న ఫలంగా ఉన్న వాళ్ళందరం కూడా వెళ్ళలేం కాబట్టి, అందులో మనకి అమ్మగారింటికి వెంకటేశ్వర స్వామిని పిలవాలి కాబట్టి మనస్ఫూర్తిగా అందరం కూడా పిలుద్దాం. ఒకసారి కొంచెం గట్టిగానో, ఒకసారి కొంచెం మెల్లగానో పిలుద్దాం స్వామివారిని. స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎట్లాగైతే మీరు రెండు చేతులు లేపి గట్టిగా స్వామివారిని గోవిందా గోవిందా అని పిలుస్తారో, అట్లా అందరూ కూడా చక్కగా రెండు చేతులు లేపి గోవింద నామం చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. నీ ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను గాను నేను, 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 పలహారాలిచ్చేందుకు మగరాజును గాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజును గాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజును గాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజును గాను నేను. పేరింట్లో వంట తింటే పేరే మీ కరగదులే, పేరింట్లో వంట తింటే పేరే మీ కరగదులే, పేరింట్లో వంట తింటే పేరే మీ కరగదులే, పేరింట్లో వంట తింటే పేరే మీ కరగదులే. కొంగట్లో కూర్చుంటే స్వామి నీ గుప్పే నీ తరగదులే. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి. పూల పరుగులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, పూల పరుగులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, పూల పరుగులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, పూల పరుగులేసేందుకు దొరల బిడ్డగానయ్యా. గాలి నీకు విసిరేందుకు
చెలికత్తెలు లేరయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా అరుగు మీద కూర్చుంటా తొడ మీద ఒరుగు స్వామి 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 కలను కాస్తని మురుతుంటా నిదురవేనా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పిడిగెడన్ని అడుగులకే పొంగిపోయినావంట పిడిగెడన్ని అడుగులకే పొంగిపోయినావంట పిడిగెడన్ని అడుగులకే పొంగిపోయినావంట పిడిగెడన్ని అడుగులకే పొంగిపోయినావంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి ఏకుండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి అంతటి నా స్వామి మా డాక్టర్ ముకుందరావు గారు మా గింజారాణి గారింటికి నువ్వు రాలేవా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంది స్వామి ఒక్కసారి రావాలని స్వామి స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో వెన్నె పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్నె పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి నిన్నెన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి నిన్నెన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి